మెయిన్ హైట్ కదా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు మరి ఇంత ఛాలెంజింగ్ గా తీసుకొని ఇప్పుడు ఎన్సీసీ అయితే జాయిన్ అయ్యావు. మరి ఆఫ్టర్ దట్ తర్వాత ఇప్పుడు హైట్ కావాలి, హైట్ ప్రాబ్లం అంటే అప్పుడు నువ్వేం చేస్తావు? నేను ఎన్సీసీ ఎందుకు చేస్తున్నారు అసలు మీరు? పోలీస్ వైపు వెళ్ళాలని. పోలీస్ వైపు వెళ్దాం ఉంటుంది అయితే ఎన్సీసీ 100%. దేని వల్ల ఎట్లా ఉంటుంది యూజ్? రిజర్వేషన్ రిజర్వేషన్ 15% 15% రిజర్వేషన్. చదివేవాడు ఎలాగైనా చదవగలుగుతాడు, కానీ ఇది చదివేవాడికి ప్లస్ అవుతుంది. ఎన్సీసీ అనేది మనకి లైఫ్ లాంగ్ యూజ్ అయింది. దీనివల్ల మనకి ఆర్మీకి కానీ డిఫెన్స్ వాటికి వెళ్ళాలనుకుంటే 3% రిజర్వేషన్. ఇప్పుడు తన లైఫ్ లో ఏదైతే గోల్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాడో దానికి రిలేటెడ్ గా ఇది ఒకటి ప్లస్ పాయింట్ ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అందువల్ల ఇప్పుడు ఒక చదువుకునే కుర్రాడు ఉంటే కనుక అది దీన్ని తీసుకుంటే ఈజీగా అయితే వెళ్తాడని అంటారు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నార్మల్గా అయితే కనుక ఇప్పుడు ఎవరైతే హైయర్ స్టడీస్ చేస్తారో వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించారు కదా. మరి ఇప్పుడు మీరు హైయర్ స్టడీస్ లో చేసినారు, మీరు టాపరా? వేరేది ఒక చాయిస్ గా పెట్టుకుంటా ఒకవేళ ఇది వేరే రాకపోతే. అదేంటిది వేరేది? అంటే వేరే కంపెనీలో జాబ్ తీసుకోవడం కానీ. టు బి ఫ్రాంక్ నేనైతే బ్యాంకింగ్ సెక్టర్ కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బ్యాంకింగ్ సెక్టర్ అంటే డిగ్రీ అయిన తర్వాత 1-2 years గట్టిగా ట్రై చేస్తా. అప్పటికి రాలేదు అంటే ఇంకా స్కిప్ చేసేస్తారు. స్కిప్ చేయడం కాదు, ట్రై చేస్తా ఉంటా. కాకపోతే వేరే జాబ్ చేస్తూ ట్రై చేస్తా. వేరే జాబ్ చేస్తూ ట్రై చేస్తారు అంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా చేస్తారు. ప్రాబ్లమ్స్ కి వాటికి మనకు మనీ కావాలి కాబట్టి పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళని అడగడం ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా మనం మన ఖర్చులు మనం చూసుకోవాలి కాబట్టి. కంప్లీట్గా అయితే నా మైండ్ సెట్ అయితే చాలా మార్చింది ఈ 2 yearsలో అయితే. యువర్ గుడ్ నేమ్? యువర్ నేమ్? సౌజన్య. పవన్ జగదీష్, రవికుమార్, జయప్రకాష్, సోహెల్. సో ఎన్సీసీ ఎందుకు చేస్తున్నారు అసలు మీరు? పోలీస్ వైపు వెళ్ళాలని. పోలీస్ వైపు వెళ్దామని అయితే ఎన్సీసీ 100%. దేని వల్ల ఎట్లా ఉంటుంది యూజ్? రిజర్వేషన్ రిజర్వేషన్ 15% 15% రిజర్వేషన్. బట్ ఇప్పుడు అంత బయట అట్లా లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళని ఎవరైనా అడిగితే కనుక ఎన్సీసీ అంత ఏమీ ఉండదు, ఏదో నార్మల్గా కాలేజీలో ఉండడం వరకే అని చెప్పేసి కొంతమంది ఇట్లా అంటున్నారు. మరి అది అంతవరకు కరెక్ట్? లేదు, చూసే వాళ్ళకి కాకుండా చేసే వాళ్ళకి తెలిసింది కదా అదేంటి అని చెప్పి పలానా అని చెప్పి అలా ఏం లేదు. అది ట్రూలీ ఫేక్. అంటే ఎలా అంటే ఎన్సీసీ అనేది మనకి లైఫ్ లాంగ్ యూజ్ అయింది. దీనివల్ల మనకి ఆర్మీకి కానీ డిఫెన్స్ వాటికి వెళ్ళాలనుకుంటే 3% రిజర్వేషన్ విత్ 25 మార్క్స్ యాడ్ అవుతాయి. ఏ డిఫెన్స్లోకి వెళ్ళినా సరే, లైక్ బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబ్కి వెళ్ళినా సరే 3% రిజర్వేషన్ బి సర్టిఫికేట్కి, 5% రిజర్వేషన్ సి సర్టిఫికేట్కి. ఈ రెండింటి వల్ల యూజ్ ఉంటుంది, మార్క్స్ యాడ్ అవుతాయి. దాంతో పాటు మనకి ఏమన్నా జాబ్స్లో ఫస్ట్ మన ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎన్సీసీ కెడెట్స్ని డిసిప్లైన్, యూనిటీ అనేది ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ఎన్సీసీ కెడెట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, దానివల్ల మనకు చాలా యూజ్ ఉంది ఎన్సీసీలో జాయిన్ అవడం వల్ల. సరే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎన్సీసీలో జాయిన్ అవడం వల్ల అంత ప్రిఫరెన్స్ ఉంది అంటున్నారు కదా. ఒక రిజర్వేషన్ వల్లనే నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను, సో అందువల్ల అది లేకపోతే నాకు రాదు అని అనుకుని మీరు జాయిన్ అయ్యారు ఏంటి? అదేం లేదు సార్. ఇప్పుడు రిజర్వేషన్ అంటే ఇక నార్మలే. ఇప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వల్ల ఏంటంటే చదివేవాడు ఎలాగైనా చదవగలుగుతాడు, కానీ ఇది చదివేవాడికి ప్లస్ అవుతుంది అనమాట. ఈ రోజుల్లో చదివే వాళ్ళు ఒక పోస్ట్కి వచ్చి దగ్గర 1000 మంది ఇంకా చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అందరికీ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. ఇదే కాకుండా చాలా మంది ఎన్సీసీకి దేనికి వస్తారంటే చిన్నప్పటి నుంచి ఆర్మీకి వెళ్ళాలి అని అనుకుంటారు. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సి సర్టిఫికేట్ ఉంటే మనం ఎంచక్కగా ఆఫీసర్ కిందగా డైరెక్ట్గా ఎగ్జామ్ లేకుండా 5 days ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలోకి మనం వెళ్ళిపోతే ఎంచక్కగా ఆఫీసర్ కింద వెళ్ళొచ్చు, వెంటనే రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు. లేదంటే అవరు అంటే ఇది సింపుల్ వేలో ఒకవేళ తన గోల్ని రీచ్ చేయాలనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని అంటున్నాను. ఇప్పుడు తన లైఫ్ లో ఏదైతే గోల్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాడో దానికి రిలేటెడ్ గా ఇది ఒకటి ప్లస్ పాయింట్ ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అందువల్ల ఇప్పుడు ఒక చదువుకునే కుర్రాడు ఉంటే కనుక అది దీన్ని తీసుకుంటే ఈజీగా అయితే వెళ్తాడని అంటారు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నార్మల్గా అయితే కనుక ఇప్పుడు ఎవరైతే హైయర్ స్టడీస్ చేస్తారో వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించారు కదా. మరి ఇప్పుడు మీరు హైయర్ స్టడీస్ లో చేసినారు, మీరు టాపరా? సార్ క్లాస్ టాపరా? అలానే టాపర్ ఏం లేదు సార్, నార్మల్ మీడియం స్టూడెంట్. మీడియం స్టూడెంట్. ఇప్పుడు అదే యాజ్ టాపర్ గా ఇప్పుడు ఎవరైతే వెళ్దాం అనుకుంటారో అదే అంటే టాపర్స్ లోనే ఇప్పుడు ఎన్సీసీ చేసి ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇది యూజ్. ఇప్పుడు నార్మల్ ట్రై చేసే వాళ్ళకి ఎన్సీసీ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. ఏంటి, మేము ఎన్సీసీలో ఉన్నాం కాబట్టి వాళ్ళు మాతో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తారు. ఎన్సీసీ వాళ్ళు ఎంత చదివినా సర్టిఫికేట్ ఉంటే మేము ఒక మిడిల్ గా చదివినా మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తారు. సో వాళ్ళకి మాకు ఉన్న తేడా అది డిఫరెన్స్. అది అంటే మేము ఎక్కువ చదవకపోయినా మాకు సి సర్టిఫికేట్ ఉందంటే కొంచెం మాకు ప్రిఫరెన్స్ ఇస్తారు. యూనిటీ డిసిప్లిన్ అది ప్రాపర్ గా ఉంటుంది, కన్ఫర్మ్ గా కమాండింగ్ చేయగలరు అనేది మెయిన్ లీడింగ్ తో వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ కాంపిటీషన్ ఉన్నా సరే వాళ్ళకి మాకు కాంపిటీషన్ ఎలా పడిద్ది అంటే వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంది, వాళ్ళ కమాండింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలరు, ఒక పని చెప్తే ఎలా చేయగలుగుతున్నారు అనేది వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ గా చూస్తారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా వచ్చిన వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంటుంది, జస్ట్ మనం ఎడ్యుకేషన్ గానే ఆలోచిస్తాం. ఇలాంటి లీడర్షిప్ ఇలాంటి అనేది ఆలోచన ఉండదు, మాక్సిమం ఉండదు. వాళ్ళు ఎప్పటికీ ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళాలి అనుకుంటారు. ఎడ్యుకేషన్ ఒకటే జాబ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు కదా, ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి. ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి. అంటే ఇప్పుడు ఎలాగైనా కానీ ఇప్పుడు ఏది చేసినా ఒకవేళ దాంట్లోకి వెళ్దాం అనుకున్నా సరే ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఎలాగైనా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా.
ఇప్పుడు ఎన్సీసీ ఉండడం వల్ల ఇప్పుడు ఉన్నా లేకపోయినా కానీ ఎవరైతే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ తెలిసిన వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళతో పాటు కంబైన్ చేసి ట్రైనింగ్ అయితే ఇస్తారు. కానీ దాని దాకా వెళ్ళాలంటే ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి కదా. సెలెక్ట్ అవ్వాలంటే మనకి ఏ ఫిట్నెస్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి సెలెక్ట్ అవ్వలేం కదా. ఇప్పుడు రోజు రన్నింగ్ చేసేవాడికి లాస్ట్ లో ఒక రోజు ర్యాలీ రోజు రన్నింగ్ కొట్టేవాడికి తేడా ఉంటుంది కదా. అలాగే ఎవ్రీడే మనకు ప్రాక్టీస్ ఉంటే రన్నింగ్ ఆటోమేటిక్గా డిఫెన్స్ లోకి వెళ్ళగలుగుతాం, అలాగే రన్నింగ్ కొట్టగలుగుతాం. డైరెక్ట్ గా మనం అటెంప్ట్ చేసి ఓడిపోవడం కంటే ప్రాక్టీస్ అయ్యి ఓడిపోవడం బెటర్. ఓడిపోవడం బెటర్. మెయిన్ హైట్ కదా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు మరి ఇంత ఛాలెంజింగ్ గా తీసుకొని ఇప్పుడు ఎన్సీసీ అయితే జాయిన్ అయ్యావు, మరి ఆఫ్టర్ దట్ తర్వాత ఇప్పుడు హైట్ కావాలి, హైట్ ప్రాబ్లం అంటే అప్పుడు నువ్వేం చేస్తావు? నేను ఎన్సీసీ ఓన్లీ డిఫెన్స్ వైపు కాదు సార్. ఏంటంటే ఎన్సీసీ ఒక ఇంకో థింగ్ పక్కన ఉంటే నేను ఫస్ట్ సాఫ్ట్వేర్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ లో అయినా వాళ్ళు ఏంటంటే స్పెషల్ స్కిల్ ఏదైనా రిక్వైర్మెంట్ అడుగుతారు కదా, అందుకని నేను ఎన్సీసీ జాయిన్ అయ్యా. అంటే ఒకవేళ నాకు ఇప్పుడు సాఫ్ట్వేర్ రాకపోతే ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తాను. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తారు, యూపీఎస్సీ అటు. యూపీఎస్సీ అటుకి అంటే వాటికి హైట్ ఏమి ఉండదు కదా, సో ఏంటంటే ఈజీగా చేయొచ్చు కదా అని అనుకున్నారు. ఇప్పుడు కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే ఎన్సీసీ బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకి, నన్ను ఇందులో ఎన్సీసీ జాయిన్ అవ్వమన్నారు, నేను జాయిన్ అయ్యాను. దట్స్ ద మెయిన్ పాయింట్. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇష్టము, ఇంటర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి నేను దానికి ఎన్సీసీ అన్నారు కదా, అందుకే నేను ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. అంతేగాని నా ఇష్టపరంగా అయితే నేను చేయట్లేదు అని అంటున్నాను. మాక్సిమం ఎవరైనా అలానే జాయిన్ అవుతారు, కాకపోతే జాయిన్ అయిన ఎలాగా 2 months అంటే ఫ్యామిలీ ఫోర్సెస్ కానీ లేకపోతే ఏదైనా పార్ట్ 4 కంప్లీట్ అవ్వాలి కానీ అలా జాయిన్ అవుతారు. మరి సాఫ్ట్వేర్ నీకు ఇంట్రెస్ట్? సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్. ఇంట్లో వాళ్ళు వద్దంటే అది ఇంట్లో వాళ్ళొద్దంటే అది అవ్వచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ ఏదైనా కానీ ఇప్పుడు మనకి నాలెడ్జ్ పరంగా ఏదైతే తెలుసో, ఇప్పుడు నాకు రన్నింగ్ చేయడం ఇంట్రెస్ట్, కాలు ఇరిగిపోయింది అలాగని చెప్పి ఇంట్లో వాళ్ళు పరిగెత్తమంటున్నారు, నేను పరిగెత్తేయాలంటే అవ్వదు కదా. నేను చెప్పేది అదే సార్, ఇప్పుడు వాళ్ళు చెప్పారని జాయిన్ అవుతాం, కాకపోతే ఒకసారి మనం వచ్చి జాయిన్ అయ్యాక ఇక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం మనం మార్చేసిద్ది. నాకు 2 months లోనే ఎన్ఎస్ఎస్ మీద ఇంట్రెస్ట్ పోయి ఎన్సీసీ మీద వచ్చింది ఇంట్రెస్ట్. అంటే ఎన్సీసీ ద్వారా ఎలా ట్రై చేద్దాం అంటే ఇదివరకు నేను ఒక సాఫ్ట్వేర్ మీదే ఫిక్స్ అయ్యా, కానీ ఎన్సీసీ జాయిన్ అయ్యాక ఐదర్ సోల్జర్ అవుదామా లేకపోతే సాఫ్ట్వేర్కి వెళ్దామా లేకపోతే యూపీఎస్సీ ఇటువైపు గవర్నమెంట్ జాబ్స్ అని నాకు చాలా డౌట్స్ వచ్చినాయి. అంటే ఒకవేళ ఇదేంటి మీకు ఎలా వచ్చిందంటే పక్కన వాళ్ళని ఇప్పుడు అవేర్నెస్ వాళ్ళని చూసి వాళ్ళని బట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టేసి నీకు అప్పుడు మైండ్ సెట్ మారిపోయి ఒకవేళ ఇదే దానికంటే ఇదే బెటర్ ఏమైనా ఆప్షన్ అని చెప్పేసి నువ్వు ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అంతే కదా సార్. ఇప్పుడు మనకి లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే ఒకదాని మీద ఫిక్స్ అవ్వకూడదు. చాలా ఆపర్చునిటీస్ మనీ వాడుకుంటే గానీ సెటిల్ అవ్వం, కాబట్టి దాని గురించి అవగాహన తెలిస్తేనే కానీ అవును, అదేంటి ఇంప్లిమెంట్ చేస్తేనే కానీ ఎవరికి తెలియట్లేదు కదా. సో దీనికోసమే నేను వీడియో చేసేది కూడా, ఇప్పుడు ఇట్లా మాట్లాడేది అడిగించేది కూడా అనమాట. ఎవరికి ఇప్పుడు తెలియదు, ఒక దాంట్లో ఉండేసి ఇంకో దాంట్లోకి రావడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు లైఫ్లో ఆఫ్టర్ దట్ మీరు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 6 members ఉన్నారు. ఇక్కడ 6 members మీరు నాకు నేమ్స్ అయితే ఆల్రెడీ చెప్పారు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? నేనైతే ఫస్ట్ అని ముందే చెప్తున్నాను, తర్వాత ఎండింగ్ లో ఇప్పుడు నేను ఏదో అడుగుతాను మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కి దానికి ఎస్ అనే చెప్పాలి మరి. ఓకేనా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ అయితే మాది ఇంకా 1 year ఉంది సార్ డిగ్రీ. ఆ తర్వాత ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఐదర్ ప్లేస్మెంట్ లో వస్తే ఓకే, ఆ ప్లేస్మెంట్స్ కూడా ఎన్సీసీ అనేది యూజ్ అయ్యింది, సి సర్టిఫికేట్. ఫర్ ఎగ్జాంపుల్ మా పాస్ అవుట్ సీనియర్స్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ క్లాస్ లో సేమ్ పర్సెంటేజ్ ఉన్నారు, వీళ్ళు అంటే మా సీనియర్స్ కి 2-3% తేడా ఉండొచ్చు. మీలో ఏంటి స్పెషల్ అని అడిగితే వాళ్ళు ఎన్సీసీ క్రెడిట్స్ అన్నారు. ఆ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి యూజ్ అయింది జాబ్ రావడానికి. సేమ్ నేను అందుకే జాయిన్ అయ్యాను. ఒకవేళ అయితే ప్లేస్మెంట్ లో జాబ్ కి స్వార్థం అనే ఉంది సార్. అంటే ఒకవేళ ఇప్పుడు వాడికి లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్కి ఏంటంటే ఎన్సీసీ ఇప్పుడు చేయట్లా, కానీ తనకి అన్నీ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. ఆ ఎన్సీసీలో ఎంతైతే డిగ్నిటీ ఉంటుందో, ఏదైతే యూనిట్ డిసిప్లిన్ ఉంటుందో అదంతా ఉన్నాయి. ఓన్గా నేర్చుకున్నారు, ఓన్గా స్కిల్ చిన్నప్పటి నుంచి అదే ప్రాపర్గా ఉంది. ఇప్పుడు సర్టిఫికేట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేసారు ఏంటి ఆప్షన్, నాకంటూ ఇప్పుడు వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటి, సర్టిఫికేట్ లేకపోతే ఎవరా ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసి అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తాను? అంతే కదా సార్. ఇప్పుడు ఏదైనా ప్రూవ్ చేయాలన్నా మనకి సర్టిఫికేట్సే కావాలి కదా సార్. ఇప్పుడు కోర్టుకి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టుకి కూడా ఎవరు తప్పు ఎవరు అవన్నీ తెలుసు, కాకపోతే వాళ్ళకి ప్రూఫ్స్ కావాలి. సేమ్ అంతే మాకు కూడా సర్టిఫికేట్స్ యూజ్ అవుతాయి. అంటే సర్టిఫికేట్స్ అంటే ప్రూఫ్స్ కోసం అని చెప్పి ఇప్పుడు మనం అన్నిట్లో జాయిన్ అయ్యాం. అలా అని కాదు సార్. ఆఫ్టర్ దట్ ఇప్పుడు అయిపోయిన తర్వాత దేంట్లోకి వెళ్తారు? అయితే యూపీఎస్సీ ఆర్ సాఫ్ట్వేర్ సార్. యూపీఎస్సీ అనేది చాలా ఎన్నో ఇయర్స్ పడుతుంది కదా, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేస్తారు? 4 attempts ఉంటాయి సార్ మాకైతే. ఐ థింక్ 3rd attempt కల్లా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు ఇప్పటికి. అది సరే, మీరు గవర్నమెంట్ జాబ్స్, పోలీస్ వైపు వెళ్దామని చెప్పి. పోలీస్ వైపు వెళ్దామని చెప్పి పోలీస్ వైపు కైనా గ్యారంటీ ఇంకా వేరేది ఏదైనా అదర్ ఆప్షన్ ఉంది? గవర్నమెంట్ ఆర్ పోలీస్. అంటే ఇప్పుడు గోల్స్ ఏంటంటే తర్వాత మ్యారేజ్ చేసి పంపించేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జనరేషన్ అంటే మారిపోయింది, ఇప్పుడు చాలా మంది కూడా అవన్నీ తగ్గించేశారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ మీరు సాధించలేకపోతే మ్యారేజ్ చేసి పంపించేస్తా, నీకు అంత సీన్ లేదు, నీ వల్ల కాదు అని చెప్తే మీరేం చేస్తారు? మా డాడీ బ్రదర్స్ అంతా సపోర్టివ్ ఖచ్చితంగా పోలీస్ అయితే అవుతారు. ఇంకా వేరే దానికి దేనికి వెళ్తారు? గవర్నమెంట్ ఆర్ పోలీస్, పోలీస్ రెండిట్లో పక్క ఏదైనా కానీ. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తేనే కానీ బతకలేమా? అందరూ దానికే ట్రై చేస్తారు కదా, గవర్నమెంట్ జాబ్ కోసమే కదా వెయిట్ చేసి కొట్టేది. ఓన్లీ గవర్నమెంట్ జాబ్ లోనే పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి
అంతేగాని ఇంకా వేరే దానికి దీనికి వెళ్ళరు. ఓకే, ఒకవేళ వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళ ఇష్టం అది. ఇంట్లో వాళ్ళ ఇష్టం. అదే మరి ఇంట్లో వాళ్ళ ఇష్టం నేను అంటున్నాను. ఇంట్లో వాళ్ళ ఇష్టం అనే ఆప్షన్ రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాల్సిందే పక్కాగా వచ్చే వరకు. లేదు అంటే ఇంకా లేదు అని. ఇంకా ఓన్గా మరి ఇంక ఇంట్లో వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చేస్తా అంటున్నారు. స్ట్రెంత్ ఉన్న వరకు ట్రై చేయడమే, తర్వాత ఏదైతే అది. తర్వాత అయితే చేయరు. అయితే చేస్తే పోలీస్ జాబ్ చేస్తారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పింది చేస్తారు. ఇంకా అంతమించి ఇంకేం చేయరు. ఓకే, మరి మీరు మేడం? డిఫెన్స్లో రావాలంటే ఒక ఎనర్జీ అనేది ఉండాలి. మీరు ఏమీ మాట్లాడట్లేదు, వాయిస్ కొంచెం గట్టిగా బేస్గా మీరు మాట్లాడారు. డిఫెన్స్ లోకి వెళ్దాం అనుకో. డిఫెన్స్లోకి వెళ్దాం. సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎలాగైతే అడిగానో అదే మిమ్మల్ని అడుగుతాను. డిఫెన్స్ మాత్రమే వెళ్తారు, ఇంక వేరే దానికి దేనికి వెళ్ళరు? అంటే అదొక వేరేది ఒక చాయిస్ గా పెట్టుకుంటా. ఒకవేళ ఇది వేరే రాకపోతే అదేంటిది? వేరేది